హల్లెలూయా హల్లెలూయా గట్టిగా చాలా సౌండ్ చిన్న వస్తుంది. హల్లెలూయా. సో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన ఉన్నతమైన నామములకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను మనందరినీ కూడా సజీవులకు లెక్కించి 3వ పరిశుద్ధ పునరుత్థాన దినమున 10వ మాసములో దేవుని ఆలయంలో కనబడే కృప, ఆరాధించేటటువంటి కృప, వాక్కులను కూడా ధ్యానించే కృప దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే వాక్కులను శ్రద్ధగా మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో వాటిని మొదటి కీర్తనలో సెలవిచ్చాడు. తండ్రి దివారాత్రులు వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు. అటువాడు నీతి కాలువల యోడను నాటబడిన వారై ఆకువాడక వైఫలిస్తాయి కనకాలంలో ఫలమించు చెట్టులాగా ఉంటారు. క్రైస్తవం. సో ఆ విధంగా దేవుడు మనందరినీ కూడా తన కాలం అతి త్వరలో రాబోతా ఉంది. ఈ కాలం ఆయన కాలమే. ఆయన కాలంలో రహస్య రాకడ సిద్ధపాటు కాలం కొరకు ఆయన భుజించేటటువంటి ఇష్టమైన ఫలములుగా ఈ కాలంలో మనం సిద్ధపడాలి. పరమగీతంలో మాట్లాడుతాడు, ఆయన వేంచేస్తాడట. వేంచేసినప్పుడు తనకిష్టమైనటువంటి ఫలములను ఆయన భుజించును అని సెలవిస్తున్నాడు. సో ఆ కాలం కొరకు మనం అందరం కూడా సిద్ధపడేటటువంటి యోగ్యత కృప మనం కలుగ చేస్తున్నందుకు దేవుని ఆచరిస్తున్నా. సరస్సు మనం వాటి జ్ఞానం కొరకు మనం వెళ్ళిపోదాం. అపోస్తలుడైనటువంటి పౌలు అయ్యగారికి నాకు వందనాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, అదేవిధంగా చాందోల్ తర్వాత సత్యబ్రదర్ గారికి చూస్తున్నా, అదేవిధంగా సుమేన్ గారికి కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నా. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుంచి మనకి ఇవ్వబడినటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడం కాక చదువుతాం. 1వ అధ్యాయం 9వ వచనం. 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కాస్త గట్టిగా చదివేదా? మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే బైబిల్లో కాదు, పుస్తకంలో కాదు, మెదడు వాక్యం వినడానికి సిద్ధపడుతూ అనాది కాలముననే నీవు నేను ఎక్కడున్నామో చెప్తున్నాను. అనాది కాలముననే ఎక్కడున్నామో మనం అంటే తండ్రి యొక్క తలంపులలో ఉన్నాం. అనాది కాలమున నీవైనా నేనైనా యేసు రాకడ ఆలస్యమైతే రేపు పుట్టబోయేటటువంటి వారైనా ఆ చిన్న బిడ్డ అయినా ఇక్కడ ఉన్నాడట. సృష్టికర్త అయినటువంటి తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క మెదడులో మనమందరం కూడా ఉన్నాం. అనాది కాలముననే ఆయన మెదడులో ఉన్నాం. ఆయన మెదడులో ఉన్నటువంటి నిన్ను నన్ను ఫలానా సంవత్సరమున ఫలానా నెలలో ఫలానా తారీఖును పుట్టించాడు. రేపు పుట్టేటటువంటి వారిని కూడా అలాగే ఆయన మెదడులో ఉన్న వారందరినీ కూడా తన సంకల్ప ప్రకారంగా పుట్టిస్తాడు. కాబట్టి అనాది కాలముననే ఎవరున్నారు అని చెప్తున్నాడు. చదువునా, అనాది కాలముననే క్రీస్తు యేసు అప్పుడే ఉన్నాడట. చూసారా, మనకు తెలిసిన యేసు ఎప్పటి నుంచి ఉన్నాడు? 2025 సంవత్సరాల క్రితం మనకు తెలిసిన యేసు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉన్నాడు అని అంటే అనాది కాలముననే క్రీస్తు యేసు ఉన్నాడు. ఆయన ఆ క్రీస్తు యేసు అనాది కాలం నుండి ఏం చేస్తూ ఉన్నాడు? చదువుబెట్ట. రెండవది మనకు అనుగ్రహింపబడినది. ఇది కూడా నోట్ చేసుకోవాలి. రెండవది అనుగ్రహింపబడినది. తండ్రి అయిన యెహోవా ద్వారా కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడినది. కాబట్టి యేసు క్రీస్తు ద్వారా తండ్రి ఏదైతే మనకు అనుగ్రహించాడో ఆ అనుగ్రహించబడినటువంటిది నీ దగ్గర నా దగ్గర ఉందా? ఇది ప్రశ్న. వర్తమానంలోనికి వెళుతూ ఉంటుండగా తండ్రి కుమారుని ద్వారా అనుగ్రహించాడు అంటున్నాడు. అంటే మనకి ఇచ్చాడు అంటున్నాడు. ఇస్తే మనము తీసుకున్నామా? తీసుకుంటే అది మన దగ్గర ఉందా? ఉంటే దానిని మనం ఉపయోగించుకుంటున్నామా? ఇప్పుడు మనకు ఇవ్వబడిన ప్రతిదీ ఏం చేస్తున్నామమ్మా?
మూల పెట్టుకున్నామా, ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి మనకు ఇవ్వబడింది, కుమారుని ద్వారా ఇవ్వబడినది మన దగ్గర ఉందా? నంబర్ 1. ఉంటే దానిని ఎలా ఉపయోగించుకుంటున్నాము? ఓకే, చదువుబెట్ట. అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదునైన తన కృపను బట్టి మనలను రక్షించి, క్రైస్తులో అనాది కాలముననే కుమారుని ద్వారా అనుగ్రహించబడినటువంటిది ఏంటి అనంటే, నీవు, నేను, మనము, రేపు పుట్టబోయే వాళ్ళందరూ కూడా రక్షించబడాలని మాత్రమే. క్రైస్తులో ఇదొక్కటే. నీ పుట్టుకకు కారణము ఏంటి అని గనక నువ్వు ప్రశ్నించుకుంటే, నీ పుట్టుకకు కారణము ఒకటి, యు హ్యావ్ టు రిసీవ్ దిస్ సాల్వేషన్ బిఫోర్ యువర్ డెత్. నువ్వు చనిపోయే లోపు రక్షించబడి చనిపోవాలి. అందుకే మనలను రక్షించి, చదువుబెట, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. when you are in the mother's womb, తల్లి గర్భములో ఉన్నప్పుడే, తల్లి గర్భములో నువ్వు పుట్టగానే నిన్ను పిలిచి, ఇదిగో 9 నెలల తర్వాత నిన్ను భూమి మీదకి పంపించబోతున్నాను. భూమి మీదకి ఎలా నువ్వు పుట్టబోతున్నావు అంటే, పరిశుద్ధుడిగా పుట్టబోతున్నావు, నీతిమంతుడుగా పుట్టబోతున్నావు, పాపము చెయ్యని వారిగా నువ్వు పుట్టబోతున్నావు. కానీ లోకము నీకు పాపము నేర్పిస్తుంది. నిన్ను కన్న తల్లి నీకు పాపం నేర్పిస్తుంది. నిన్ను కన్న తండ్రి నీకు పాపం నేర్పిస్తాడు. నీ తోబుట్టువులు నీకు పాపం నేర్పిస్తారు. నేర్చుకోకు. ఒకవేళ నేర్చుకుంటే, నేర్చుకున్న ఆ పాపాన్ని నేను నీకు అవకాశం ఇచ్చే లోపు ఆ పాపమును ఒప్పుకొని ఆ పాపం విషయంలో చచ్చిపో. ఇది నీ పిలుపు. ఎప్పుడు నిన్ను పిలిచాడు? చాలా మంది అంటారు, ప్రభువా నువ్వు నన్ను పిలుచుకుంటే నాకు ఏదైనా ఒక కారణాన్ని చూపించు, ఏదో ఒకటి నాకు తెలియచి అని అంటూ ఉంటారు. కానీ నీ పిలుపు తల్లి గర్భములో అని ఎన్నో పర్యాలు మీకు యెషయా గ్రంథంలో నుండి నేను మీకు జ్ఞాపకం చేశాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఏమని ఉంటుంది? ద్వీపములారా నా మాట వినండి, దూరములు ఉన్నటువంటి సమస్త జనులారా నా మాట ఆలకించండి అని చెప్పి, తల్లి గర్భములో పుట్టగానే యెహోవా నన్ను పిలిచాడు. భూమి మీద పుట్టగానే చదువుతారా? ద్వీపములారా నా మాట వినండి, దూరమున ఉన్న జనులారా ఆలకించండి. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు? నా యొక్క జన్మము యొక్క వృత్తాంతం మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఏంటది? నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాడు. యెషయా గారు గుర్తించాడు, ఆయన నన్ను పిలిచాడని. పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత గుర్తించాడు, నన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడు? రక్షించబడాలని పిలిచాడు. చేసిన పాపాలు ఒప్పుకోవాలని పిలిచాడు. ఒప్పుకొని ఆ పాపముల విషయంలో చచ్చిపోయి పరిశుద్ధుడుగా బ్రతకాలని పిలిచాడు. ఈ సత్యాన్ని నేను తెలుసుకున్నాను. తెలుసుకొని ఆ పిలుపుకు తగినటువంటి విధముగా నేను బ్రతుకుతూ ఉన్నాను. ఆయన పిలిచిన పిలుపు ఎలాంటి పిలుపట? అమ్మ మీరే కదా చదివబెట్ట, మళ్ళీ కదా మీ పేరు మళ్ళీ మీరు చదివారుగా. ఏం పిలుపది? పరిశుద్ధమైన పిలుపు. పరిశుద్ధులుగా ఉండాలని పిలిచాడు. పాపములోనే నన్ను నా తల్లి గర్భము ధరించి ఉన్నది, పాపములోనే నన్ను పుట్టాను అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడే. పాపపు ఆలోచనలతో పుట్టాం, పాపము చేసి పుట్టలేదు మనము. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులతో పుట్టాం, పాప స్వభావంతో పుట్టాం. కానీ ఆ స్వభావము ద్వారా దీనితోనూ కాళ్ళతోనూ చేతులతోనూ శరీరంలో ఉన్న ఏదో ఒక అవయవముతో
చేయకూడని దాన్ని చేశావు, చూడకూడని దాన్ని చూసావు, వెళ్ళకూడని చోటుకు వెళ్ళావు, తినకూడని దాన్ని తిన్నావు, త్రాగకూడని దాన్ని త్రాగావు. నీకు తెలియకుండానే ఈ శరీరములో దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు జరిగిపోయాయి. తెలియకుండా ప్రభువు కృపామయుడిగా, అక్కడ కృపాను పదం కూడా ఉపయోగించాడు. కృప ద్వారా మనకు తెలియకుండా జరిగిపోయిన పాపాలను వాక్కులు పంపించి నువ్వు చేసింది క్రియ పాపము అని తెలియజేస్తాడు. వెంటనే ఆదాము సమర్థించుకున్న విధంగా సమర్థించుకోవద్దు. నేను ఎందుకు అలాంటి పాపపు క్రియ చేశాను అని చెప్పకూడదు. ఆ పాపపు క్రియకు కారణం చెప్పకుండా ఆ పాపపు క్రియను మనస్ఫూర్తిగా పశ్చాత్తాప హృదయముతో ఒప్పుకోవాలి. అప్పుడు ఈ పిలుపుకు నువ్వు లోబడితే రేపు ఒక పిలుపు ఉంది. ఆ పిలుపు, ఈ పిలుపును అర్థం చేసుకున్న వారు మాత్రమే ఆ పిలుపు వింటారట. ఈ పిలుపును అర్థం చేసుకుని బ్రతికేవారు మాత్రమే పిలుస్తాడు. ఏమని పిలుస్తాడంటే, దిస్ హస్ బీన్ రిటెన్ ఇన్ ద రెవల్యూషన్ లాస్ట్ చాప్టర్ వర్స్ 15. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 22వ అధ్యాయము 15వ వచనములో వ్రాయబడి ఉంటుంది. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని పిలుస్తాడట. వైష్ణవ పిలిచినప్పుడు వినువారు రమ్ము అని పలకవలను. అదే ఉందా గారు? అమ్మా, అదే ఉందా మీ బైబిల్లో? అమ్మా చదువుట. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని వినువారు మాత్రమే రమ్ము అని చెప్పవలను. క్రైస్తవ ఎవరు వింటారు? నీటి బాప్తిసం తీసుకున్న వాళ్ళ? నీటి బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా వాక్య బాప్తిస్మము తీసుకున్నటువంటి వారు, ఆ వాక్య పద్ధతి ప్రకారంగా ప్రవర్తిస్తున్న వారు మాత్రమే ఆ స్వరము వినిపిస్తుంది. వినిపించినప్పుడు ప్లీజ్ కమ్ అండ్ టేక్ మీ అని అంటాం. వచ్చి నన్ను తీసుకొని పో అని నువ్వు పలుకుతావు. ఆ పలుకుకు తగినటువంటి విధముగా ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు బ్రతుకుతూ ఉన్నాడు. ఈయనను 9వ అధ్యాయం తల్లి గర్భంలో ఎలాగూ పిలిచాడు. పిలిస్తే ఈయనకు అర్థం కాలేదు. ఎందుకు పిలిచాడో ఈయనకు తెలియదు. యూదుడుగా పుట్టాడు, హెబ్రీయుడుగా పుట్టాడు, అబ్రహాం వంశంలో పుట్టాడు, పలానా అన్ని దేవునికి సంబంధించినటువంటి వాటిలోనే పుట్టాడు, పెరిగాడు. కానీ ఈ పిలుపు అర్థం కాలేదు వాడికి, మనకు అర్థం కాని విధంగా సౌలుగా ఉన్నప్పుడు. కానీ తర్వాత ఇదే అర్థమైన తర్వాత, మార్చబడిన తర్వాత, కట్టుబడి జీవించిన తర్వాత ఆయన రాస్తాడు పత్రిక. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక రాస్తూ ఎందుకు పిలిచాడో చెప్తాడు. ఎన్నోసార్లు జ్ఞాపకం చేశాను, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. 4వ అధ్యాయం 7వ వచనంలో 4th చాప్టర్ వర్స్ 7లో ఏమంటాడంటే, పరిశుద్ధులగుటకే ఆయన మనలను పిలిచెను కానీ అపవిత్రులగుటకు ఆయన మనల్ని పిలవలేదు. He did not call us to do these things. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడంటే, పరిశుద్ధ గ్రంథ లేఖనముల ప్రకారముగా పాపము లేకుండా బ్రతకటానికి, పాపం అంటే ఏదో తెలుసుకొని ఆ పాపపు క్రియలు చేయకుండా పరిశుద్ధమైనటువంటి క్రియలు ఏంటో తెలుసుకొని ఆ పరిశుద్ధమైనటువంటి క్రియల ద్వారా నువ్వు బ్రతకటమే పరిశుద్ధత. క్రైస్తవులో ఇది ఎక్కడి నుంచో అరువు తెచ్చుకునేది కాదు పరిశుద్ధత. This we have to receive from the scriptures which has been written by the Holy God. పరిశుద్ధ దేవుడు ఈ యొక్క లేఖనాలను రాయించాడు చూడండి, అందులో నుంచి తెచ్చుకోవలసింది పరిశుద్ధత. అందుకే సాతాను అన్నీ చేయమంటాడు, నిన్ను ఉపవాసాలు ఉండమంటాడు, ప్రార్థనలు చేయమంటాడు, ఏ చర్చికి వెళ్తావో చర్చికి వెళ్ళమంటాడు. కానీ he never ever permits you to read the scriptures. పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి ఏమాత్రం కూడా నీకు ఆసక్తిని కలుగ చేయడు. పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి ఇలాంటి ఆత్మికమైనటువంటి సత్యాలు నీకు బోధించబడుతున్నప్పుడు వినడానికి కూడా ఆసక్తి కలిగించడు సాతాను. బికాస్ హి నోస్ దట్ విత్ ద స్క్రిప్చర్స్ విల్ బికమ్ ద హోలీ పర్సన్. పరిశుద్ధ లేఖనముల ద్వారా మాత్రమే నువ్వు పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చబడతావని నీకంటే సాతానుకు బాగా తెలుసు కనుక ఆ పరిశుద్ధ లేఖనాలను అర్థం చేసుకునేటటువంటి ఆ జ్ఞానమును నీ దగ్గర నిద్రలోనికి ఉపక్రమించేటట్టుగా చేస్తాడు. అందుకే నీ లేఖనములో ఉన్నటువంటి ఆత్మికమైనటువంటి సత్యములను తెలుసుకున్నట్లు
నా ఆత్మీయమైనటువంటి నేత్రములను తెరవమంటాడు. అందుకే నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. జెరమయా 33rd chapter verse 3లో నీవు గ్రహింపలేని గొప్ప గూఢమైనటువంటి సంగతులను నేను నీకు తెలియజేస్తాను. గూఢమైనటువంటి సంగతులు రాయబడి ఉన్నాయి. దేవుని యొక్క ఉద్దేశమును తెలుసుకోవాలమ్మా. నీ ఉద్దేశ ప్రకారంగా బైబిల్ని చదవడం కాదు, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా బైబిల్ని చదవాలి. అనాది కాలముననే నువ్వు పలానా రోజున పుడతావు, ఆ పుట్టిన నువ్వు పాపం చేస్తావు, ఆ పుట్టినటువంటి నీకు నేను సువార్తను అందిస్తాను. ఆ సువార్త ద్వారా నువ్వు మారుమనసు పొంది రక్షించబడి పరిశుద్ధుడిగా గుర్తింపుకోదు. He likes the holy persons. He likes the righteous persons. ఆయన ఇష్టపడేది పరిశుద్ధులను, నీతిమంతులను ఇష్టపడతాడు. క్రైస్తవులను ఇష్టపడాడు, ఆయన యూదులను ఇష్టపడాడు, ఇజ్రాయేలులను ఇష్టపడాడు. ఇజ్రాయేలులు నా ప్రజలు అన్నాడు, నేను వారి దేవుడను అని అన్నాడు. ఎన్నో పర్యాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అరణ్యంలో శవాలుగా రాలిపోయేటట్టు చేశాడే. ఆయనకి ఇశ్రాయేలును నా ప్రజలన్నప్పుడు వారిని ఎక్కడ శవాలుగా మార్చాలి? పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారిని శవాలుగా మార్చాలి. పాలు తేనెలు దేశంలో ప్రవేశించకుండానే అరణ్యములో శవాలుగా రాలిపోయేటట్టుగా దేవుడు ఎందుకు చేశాడు? ఆయనకు ఒక రకమైనటువంటి మనుషులు కాదు కావాల్సింది, దేవుని రకమైనటువంటి పిల్లలు కావాలి. దేవుడు పరిశుద్ధత కలిగి ఉన్నాడు. నేను పరిశుద్ధులను కనుక మీరును క్రైస్తవులై ఉన్నాడు అనలేదండి. ఎవడికి కావాలండి మతం? మతం కాదైనా కావాల్సింది, మానవత్వం అయినా కావాలి. అసలు నీ గురించి నీకే ధ్యాస ఉండదు, ఇతరుల గురించి నువ్వేం ఆలోచన చేస్తావు. సో నువ్వు అప్పుడే ఉన్నావా లేదా అన్న దానికి వచ్చిన ఉదాహరణ వాక్యం చూపిస్తాను. అనాది కాలముననే యేసుక్రీస్తు దేవుని యొక్క ఆలోచనలో ఉన్నాడు. Somebody read the scriptures, Genesis chapter 3 verse 15. ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో చదవండి. 3వ అధ్యాయం 15వ వచనం. పురుషులు ఎవరు కూడా చదువుకునే వాళ్ళు లేరా? అమ్మా బేటా నువ్వు చదువా? నోట్ టు రీడ్ ది స్క్రిప్చర్స్. చదువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరమును కలగ చేసేదను. అది అన్న దగ్గర కింద స్త్రీలింగం లేదు, పురుషలింగం ఉంది. అది అన్న దగ్గర ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమ మీద కొట్టును. ఎవరిని ఉద్దేశించి రాశాడు? మరియ గారిని ఉద్దేశించి రాశాడు. మరియ గారికి పుట్టేటటువంటి యేసుక్రీస్తుని ఉద్దేశించి రాశాడు. హవ్వను మోసం చేసినటువంటి సాతానుతో మాట్లాడుతూ ఈ మాటలు రాశాడు. క్రీస్తులో ఎక్కడున్నాడు యేసుక్రీస్తు? అనాది కాలంలోనైనా యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? తండ్రి అయిన యెహోవా యొక్క ఆలోచనలో ఉన్నాడు. క్రీస్తులో ఆయనను పుట్టిస్తాను. ఆయన శిలువలో మరణమయ్యేటటువంటి విధముగా సాతాను కొడతాడు. కానీ యేసుక్రీస్తు అన్నటువంటి ఈ యొక్క శిశువు, యేసుక్రీస్తు అనేటువంటి ఈ యొక్క రక్షకుడు వాడు ఏం చేస్తాడమ్మా? తల చితక కొడతాడు. క్రైస్తవులో ఎందుకు చితక కొట్టాడు? ఎందుకు సాతాన్ని చితక కొట్టాడు? చితక కొట్టాలని ఎందుకు రాయించాడు? నువ్వు రక్షించబడాలని, నేను రక్షించబడాలని. ఇది ఆయన సంకల్పం. రక్షించబడకుండా ఈ లోకములో బ్రతికితే, ఐఎమ్ సారీ టు యూజింగ్ దిస్ సచ్ టైప్ ఆఫ్ వర్డ్స్, కుక్క కంటే హీనాతిహీనమైనటువంటి బ్రతుకు. క్రైస్తవులో కుక్క కంటే హీనాతిహీనమైనటువంటి బ్రతుకు. మనిషిగా పుట్టినందుకు ప్రతి క్షణం భయపడుతూ బ్రతకాలి. తెలుసా మీకు? మనిషిగా పుట్టినందుకు ప్రతి క్షణం భయపడుతూ బ్రతకాలి. ఎందుకంటే మనిషి కొరకు మాత్రమే దేవుడు స్వర్గాన్ని నరకాన్ని చేశాడు. ఏ జంతువుల కొరకు చేయలేదు, ఏ పక్షుల కొరకు చేయలేదు. దేని కొరకు? దేవుడు చేసిన సృష్టిలో దేని కొరకు కూడా స్వర్గాన్ని నరకాన్ని చేయలేదు. కేవలం మనుషుల కొరకు మాత్రమే చేశాడు. అందుకే మనిషి చచ్చిపోయే లోపు స్వర్గానికి వెళ్ళటానికి మారు మనసు పొంది రక్షించబడండి. స్వార్థాన్ని చంపండి. క్రైస్తవులు నిస్వార్థంగా బ్రతకండి. దేవుని మనస్సుతో బ్రతకండి. దేవుని మనస్సులో స్వార్థం లేదు, నిస్వార్థం ఉంది. దేవుని మనస్సులో ఇచ్చే మనస్సు ఉంది, తీసుకునే మనస్సు లేదు. 3వ అధ్యాయంలోనే నేను నా కుమారుని నీ కొరకు ఇస్తానని రాయించి పెట్టాడే. అంటే కుమారుడు వస్తాడు అని అంటే నువ్వు పుడతావని కూడా ఉన్నట్టుగా.
పుట్టినటువంటి నువ్వు పాపం చేస్తావన్నట్టేగా, చేస్తావన్న నీ పాపముల కొరకు మరణిస్తాడన్నట్టేగా. అదే రాస్తున్నాడు ఇక్కడ పౌలు. నేను రక్షించబడ్డాను తిమోతి, నువ్వు ఆత్మీయమైనటువంటి నా కుమారుడిగా ఉన్నావు కనుక నీకే ఈ సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మన బయలుపరుస్తున్నాడు. వచ్చే బిడ్డ మళ్ళీ వచ్చేసాయి, తిమోతి గారికి వచ్చేసేయండి. మనలను ఈ పరిశుద్ధ పిలుపుతో మనల్ని పిలిచాను, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి. ఏం చేశాడు యేసుక్రీస్తు? ఒకదాన్ని నిరర్ధకము చేసేసాడు. ఒకదానికి అసలు ఏమాత్రం కూడా ఉపయోగపడకుండా చేసేసాడు. దేన్ని? దాన్ని మరణమును. ఏ మరణము? మనిషికి వచ్చేటటువంటి మొదటి మరణం కాదు, మనుషుల కొరకు దేవుడు నిర్ణయించినటువంటి రెండవ మరణం. అసలు రెండవ మరణం అనేటటువంటిది దేవుడు మనుషుల కొరకు నిర్ణయించలేదట. దేవుడు మనుషుల కొరకు నిర్ణయించలేదు, అది సాతాను కొరకు, సాతాను యొక్క దూతల కొరకు దేవుడు అది నిర్ణయించాడు. అందుకే వాళ్ళందరినీ, ఎడమ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అంటాడట, సాతాను కొరకును అపవాది కొరకును వారి దూతల కొరకును ఏర్పాటు చేసిన నిత్య నరకాగ్నికి వెల్లుడి అని అంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి మీరు చదువుకుంటూ కిందికి వస్తే కుడి ప్రక్కన గొర్రెలను, ఎడమ పక్కన మేకలు ఉన్నాయి అని అంటాడు. వాళ్ళు నీతిమంతులు కాదండి, వాళ్ళు అనుకుంటారు నాకు తాగడానికి నీళ్ళు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారు, ఆ నీతిమంతులను వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు నీతిమంతులు కాదండి, పరలోకానికి వెళ్ళేటటువంటి నీతిమంతుడు కాదు, మనది వేరే సబ్జెక్ట్ అది. సో అక్కడ అంటాడు, ఏమనంటే అంటాడంటే ఆ చోటుకు వెళ్ళండి క్రైస్తవులు, ఆ చోటుకి వెళ్ళేటటువంటి క్రైస్తవులుగా దయచేసి బ్రతకకండరా. నిత్య నరకాగ్నికి అది మన చోటు కాదు. దట్ ఈస్ నాట్ అవర్ ప్లేస్ టు లివ్ ఆఫ్టర్ ది డెత్. అవర్ ప్లేస్ ఈస్ టు లివ్ ఇన్ ద హెవెన్ వేర్ ద హోలీ గాడ్ ఈస్ లివింగ్. ఈస్ వెయిటింగ్ ఫర్ us. ఎదురు చూస్తున్నాడు, మనం అక్కడికి వస్తాము. కాబట్టి దయచేసి ఇక్కడ చెప్తున్నాడు, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరణమును నిరర్థకం చేశాడు. రెవల్యూషన్ చాప్టర్ 21:8 ఈ మాట వాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట వాయబడుతుంది. పిరికివారును అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పారవేయబడుదురు. ఇది రెండవ మరణం. ఈ మరణమును యేసుక్రీస్తు ప్రభువు వారు నిరర్ధకము చేశాడని చెప్తున్నాడు పౌలు గారు పరిశుద్ధాత్మ. ఆమేన్. యేసుక్రీస్తును నమ్మిన నీవు, యేసుక్రీస్తు ఏ మరణమును నిరర్ధకం చేశాడో అదే మరణము అయ్యేటటువంటి విధముగా నీవు ఆజ్ఞను అతిక్రమించి బ్రతికేటటువంటి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా బ్రతకడానికి వీలేదు. మరణమును నిరర్ధకం చేసినటువంటి యేసుక్రీస్తు అంటే అర్థం ఏంటో తెలుసా? పాపములను నిరర్ధకం చేశాడు అని అర్థం. ఆమేన్. No one should do the sin in this world. యేసుక్రీస్తు చేసినటువంటి. అందుకే ప్రపంచానికి ఒక సవాలు విసిరాడు నా యేసయ్య. ఏంటి ఆ సవాలు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? Can anybody prove that I did sin? నువ్వు చెప్పగలవా? Can you say these words? Can we say these words? ధైర్యంగా ఏ రోజైతే నువ్వు ఈ మాట నీ అంతరాత్మతో నువ్వు చెప్పుకోగలుగుతావో అదే రోజు నీ చివరి రోజు కావాలని కోరుకోండి. ఆమేన్. నేను నిజమైన పరిశుద్ధుని, పరిశుద్ధురాలి అని నువ్వు ఏ రోజైతే నీ మీద నీకు నమ్మకం కలుగుతుందో ఆ రోజు మన చివరి రోజు కావాలి. హల్లెలూయా. ఆ రోజే మన శరీరంలో నుంచి మన ప్రాణం వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆ తర్వాత నెక్స్ట్ డే వస్తే ఏ కొడుకు బలహీనతలో, ఏ కుమార్తె బలహీనతలో, ఏ భార్య బలహీనతలో, ఏ భర్త బలహీనతలో నీవు కలిగి ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను కోల్పోయేటట్టు చేస్తుంది నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి. కాబట్టి మన బలహీనతను సాతానుకు తెలుసు. అందుకే నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించకండి, దేనిని ప్రేమించకండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం నుంచి మాట రాయబడి ఉంటాయి. నాకంటే ఎక్కువగా మీరు దేన్నైనా ప్రేమిస్తే, ఎవరినైనా ప్రేమిస్తే అదే నీవు కలిగి ఉన్న పరిశుద్ధతను పోగొట్టబడేటట్టుగా చేస్తుంది అని చెప్తున్నారు. అందుకే
నేనందరినీ అన్నింటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నానని పౌలు చెప్తున్నాడు. ఆమేన్. అందరూ నాకు పెంటే, అన్నీ నాకు పెంటే, సమస్తమును నష్టముగా ఎంచుకొని చూడాలి. ఆయన పిలుపుకు లోబడితే అన్నిటినీ నష్టముగా ఎంచుకుంటాం. చదువున్నాను. మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఆమేన్. ఇది వెలుగులోనికి, ఇది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా ఎలా తీసుకొచ్చాడట? సువార్త వలన, త్రూ గాస్పెల్. ఆయన దీనిని ఈ రోజున 3వ పరిశుద్ధ పునరుత్థాన దినమున నీ దాకా నా దాకా తీసుకొని వచ్చాడు. దట్స్ వై వి హావ్ టు యాక్సెప్ట్ ది గాస్పెల్. ఈ సువార్త ద్వారా నీకు నిజమైన సత్యాన్ని తెలియజేస్తాడు. యేసును నమ్ముకోకండి అని సువార్త చెప్తాడు. క్రైస్తులో దేవుని యొక్క సువార్త ఏంటంటే యేసును నమ్ముకోకండి. యేసును నమ్ముకుంటే యేసు సువార్తను నమ్మండి. ఇది దేవుని సువార్త. క్రైస్తులో యేసును నమ్ముకుంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ యేసు సువార్తను నమ్ముకుంటే మహా అద్భుతం జరుగుతుంది. ఆ మహా అద్భుతము నరకములో కాల్చబడకుండా పరలోకములో ఉన్న సృష్టికర్త దగ్గరికి వెళ్తావు. ఇది మహా అద్భుతం. క్రైస్తవం ఇల్లు కట్టుకోవటం అద్భుతం కాదు. అనారోగ్యములు ఆరోగ్యంగా మార్చబడటము అద్భుతములు కాదు బ్రదర్. క్రైస్తవం అద్భుతము, మహా అద్భుతం అంటే పాపముల విషయములో చచ్చిపోయి పరిశుద్ధత విషయములో బ్రతకటమే మహా అద్భుతం. క్రైస్తవం రక్షించబడమే మహా అద్భుతం. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 26వ వచనంలో ఒక చక్కటి మాట రాస్తాడు. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు అనుగ్రహిస్తాడు అని అన్నాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడింది. ఇప్పటిదాకా చెప్పాను కదా, అనాది కాలంలోనే యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడినది. ఆ యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడేదాన్ని అమ్మా ఒక్కసారి బయట ఒక్కసారి పర్లేదు, ఏం కాదు, నో ప్రాబ్లం. అమ్మా విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. నరులు ఎవరు? జంతువులు అన్నాడా? పక్షులు అన్నాడా? ఎందుకు? నీ కొరకే నరకం ఉంది, నీ కొరకే పరలోకం ఉంది. మనిషిగా పుట్టిన ప్రతివాడు నరులు ఆశపడాల్సింది ఒకటే ఒకటి. నువ్వు మనిషి అయితే, ఇఫ్ యు ఆర్ ది హ్యూమన్ బీయింగ్, ఒక్కటే ఒక్క ఆశ ఉండాలి. అది తప్ప వేరే ఏ ఆశ ఉండదు కదా. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆమేన్. హల్లెలూయా. దేనికి ఓపిక కావాలి? నిన్నటి దినమున కూడా దగ్గర వాక్యం చెప్తూ ఒక మాట చెప్పారు. ఓ స్త్రీ పెళ్లి చేసుకుని గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువును చూడాలి 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 అని ఆశ ఉంది. త్వరగా చూడాలని ఆశ ఉంది. ఆశ ఉండి 3 నెలలు అయింది, 5 నెలలు అయింది, 6 నెలలు అయింది. ఇక ఆమె ఓపిక నశించిపోయింది. ఓపిక నశించిపోయి ప్రతి నెల డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉందంట. ఏమని అడుగుతూ ఉందంటే, అమ్మ నా కడుపులో ఉన్నటువంటి నా బిడ్డను చూడాలని ఆశపడుతున్నాను, కాస్త ఈ 6వ నెలలో కాస్త తీసి నాకు చూపించండి అమ్మా అని అడిగిందంట. ఆమేన్. అట్లా కాదమ్మా, ఇంకో 3 నెలలు ఆగాలి, 3 నెలలు ఆగిన తర్వాత నేను తీసి చూపించే అవసరం లేదు, ఆ వేసిన వాడే తీసి చూపిస్తాడమ్మా అంటే, నో 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 ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం. ప్రైజ్ ది లార్డ్. I want to see now itself in the month of 6th month. I want to see. If you want, how much money you want, you can take from me. I can provide you. If you want, I can give you the blank check. But I want to see my child in the 6th month itself. ఆ డాక్టర్ గారు ఆ డబ్బుకి ఆశపడి ఎంత వద్దన్నా వినకుండా, అమ్మా నేను తీస్తాను చూపిస్తాను కానీ చూడలేదు. చూసి తప్పుకోలేదు. ఓపికతో కనిపెట్టుకోవాలి. క్రైస్తవం 6వ నెలలో అసంపూర్ణుడు.
ఏ ముక్కు వచ్చినా, చెవులు వచ్చినా, ఏ కాలు చేతులు వచ్చినా, నీ బిడ్డను నువ్వే 6వ నెలలో తీసి నీ చేతిలో పెడితే ఇచ్చేసేసి అంటారు. అందుకే రక్షణ కూడా అలాంటిదే. అందుకే నా యేసయ్య రక్షణను పెట్టిన పేరు ఏంటో తెలుసా? ఒకడు నూతనముగా జన్మిస్తే కాదు. ఒకడు నూతనముగా జన్మిస్తే. మరి ఇది పెడితే పేతురు గారు ఏమన్నాడో తెలుసా? అప్పుడే పుట్టిన శిశువు వలె పోని నడుచుకుంటూ నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణలో ఎదగింది అంటారు. క్రైస్తవులు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3-4 వచనాల్లో మాట వాయికుంటారు. సో రక్షణ జన్మించినటువంటి శిశువు. సో ఒక గర్భము ధరించినటువంటి స్త్రీ ఏం చేయాలమ్మా? ఓపికతో ప్రసవ దినాలు నిండేంత వరకు కనిపెట్టుట మంచిది. అలాగే రక్షించబడాలన్న ఆశ నీకుంటే ఆ రక్షించబడటానికి ఓపిక అవసరము, అలముగా సహనము అవసరం, నిరీక్షణ అవసరం. ఈ లోకంలో అన్నీ కాదు. 21 సంవత్సరాల క్రితం చనిపోవలసినటువంటి నన్ను రక్షించబడాలనేటువంటి బలమైనటువంటి కోరికతో ఎన్నో ప్రార్థనలు చేసింది, ఉపవాసాలు చేసింది. రక్షించబడతాడు నా భర్త అని ఒక నిరీక్షణ కలిగి ఉంది, ఆశ కలిగి ఉంది. రక్షించబడ్డాడు. రోజున వేర్ ఇస్ మై వైఫ్? నా రక్షణ కొరకు ఓర్పుతో, ఓపికతో కనిపెట్టినటువంటి నా భార్య అనారోగ్యం ఉందని, అస్వస్థగా ఉందని, నీరసంగా ఉందని, బలహీనంగా ఉందని లేక ఇంట్లో ఉంది. అదే ఉద్యోగం ఉంటుంటే ఉండేదా? దిస్ ఇస్ నాట్ ఎ క్రిస్టియన్ లైఫ్. నీ కొరకు, నీ కుటుంబం కొరకు బ్రతకటానికి దేవుడు ఈ క్రైస్తవత్వం అనేది ఇవ్వలేదు. ఆయన ఈ క్రైస్తవత్వం అనేటటువంటిది ఇచ్చింది నీలో ఉన్న ఆత్మ కొరకు బ్రతకడానికి. నీలో ఉన్న ఆత్మ నీది కాదు, నీలో ఉన్న ఆత్మని దేవుడు నీకు పెట్టిన భిక్ష. యు హ్యావ్ టు రిటర్న్ దట్. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మను తిరిగి యు హ్యావ్ టు రిటర్న్ టు ది గాడ్. అందుకే భక్తిహీనులు అప్పు చేసి అప్పు తీర్చక ఎందుకు అని రాస్తాడు. ఏ అప్పు? ఆత్మ అనేటటువంటి అప్పు దేవుడు నీకు ఇచ్చాడు. ఆ అప్పు తీర్చాలి అని అంటే నువ్వు భక్తిహీనతను వదిలిపెట్టాలి. భక్తిహీనత అంటే అర్థమేంటో ఎన్నో పర్యాలు మీకు చెప్పాను. ఏదైతే తప్పు అని తెలుసో ఆ తప్పును రిపీట్ అగైన్ అండ్ అగైన్. వాట్ ఇస్ ఇట్? భక్తి ఉంది అనుకుంటావు. ఎస్, భక్తి ఉంది, కానీ ఆ భక్తి హీనంగా ఉంది అంటున్నాడు దేవుడు. అలా ఉండటానికి వీలు లేదు కాదు. తర్వాత ఏమంటున్నాడు చదవమా? విలాపవాక్యం వచ్చేసేది. అమ్మ, దేవుడు అనుగ్రహించేది ఏంటి? యెహోవా అనుగ్రహించు రక్షణ. సో యెహోవా నీకు అనుగ్రహించేది రక్షణ అయితే దేని కొరకు రావాలి? యెహోవా దగ్గరికి. యెహోవా ఇచ్చేది రక్షణ అయితే యెహోవా దగ్గరికి ఎందుకు రావాలి? అది చూస్తామేంటయ్యా? దేవుడు ఇచ్చేది రక్షణనే అయితే ఆ ఎందుకు రావాలి దేవుని దగ్గరికి? ప్లీజ్ ఆన్సర్. ఎందుకు రావాలి? రక్షణ కొరకు మాత్రమే రావాలి. ఇల్లు కొరకు వస్తారేంట్రా దరిద్రులారా? ఉద్యోగాల కొరకు వస్తారేంట్రా దరిద్రులారా? ఆరోగ్యం కొరకు వస్తారేంట్రా దరిద్రులారా? నేను ఇచ్చేది రక్షణ. ఆ రక్షణ తీసుకుంటే అన్నీ నేను నీకు ఇస్తాను. ఒక్కొక్కటి అడిగి తీసుకోకండరా. ఈ నెల ఒకటి, వచ్చే నెల ఒకటి, ఆ తర్వాత ఒకటి, ఒక్కొక్కటి అడగకండ్రా. నేను ఇచ్చే రక్షణ తీసుకోండి, అన్ని ఒకటేసారి ఇచ్చేస్తాను. ఇది దేవుడి ఆలోచన. అనాది కాలములనే నువ్వు పుడతావని తెలిసి ఈ ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేస్తే, ఈ సంకల్పము నీకు ఏర్పాటు చేస్తే, ఈ సంకల్పాన్ని దేవుని ఏర్పాటును ప్రక్కన పెట్టేసి చిన్న అన్నిగా అనుకుంటారు. గుడిసెలో బ్రతికాడమ్మా, గుడిసెలో పుట్టాను. గాంధీ హాస్పిటల్ మెయిన్ గేట్ లోపలికి రిక్ష కూడా పోలేదు. ఆ రిక్ష లోపల మొదటి పయ్య లోపల ఉంది, గేట్ లోపల ఉంది, 2 పయ్యాలు వెనుక ఉన్నాయి. మా అమ్మ నన్ను కన్నది రిక్షలో. అలా కనినటువంటి నా తల్లి, నా అన్న పుట్టిన తర్వాత పిల్లలు లేరని 6 సంవత్సరాలకు పిల్లలు కాకపోతే నా తల్లి ప్రార్థన చేసింది. అయ్యా, ఒక కుమారుని నాకు ఇస్తే నేను ఈ సేవకు సమర్పిస్తాను అని ప్రార్థన చేసింది. 6-7 సంవత్సరాల తర్వాత నన్ను ఇస్తే
నేను ఒక సేవకుడిని కావాలని నన్ను వెస్లీ బాయ్స్ హాస్టల్లో వేసి 6వ తరగతిలో వేస్తే 6వ తరగతిలో నేను నేర్చుకున్న ఏంట్రా అంటే స్కూల్ డుమ్మాగొట్టి సినిమాలు చూడటం నేర్చుకున్నాను. వేస్తున్నాం సేవకుడిని కావాల్సినట్టు, దేవుని సేవకుడిని కావాల్సినటువంటి నేను సాధారణ సేవకుడిగా తయారయ్యా. ఇట్లా అవుతావురా నువ్వు, ఇట్లా అవుతావురా అని ఏ గాంధీ హాస్పిటల్ గేట్ దగ్గర రిక్షాలో పుట్టానో అదే గాంధీ హాస్పిటల్లో దేవుడు నన్ను మరణ పడక మీద పడుకోబెట్టి నా భార్య నా పిల్లల ప్రార్థన ద్వారా పాపిగా లోపలికి వెళ్ళి పరిశుద్ధుడిగా బయటకు వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడి సేవకుడిగా ఏది దాచుకోను. ఇప్పుడు నా భార్య విషయం చెప్పా, ఏది దాచుకోను. 21 సంవత్సరాల క్రితం నేను రక్షించబడాలని తహతహలాడింది కూరుంది. ఈ రోజున వ్యర్థమైన వాటి కొరకు సమయాన్ని డబ్బులు ఖర్చు చేశాను. అవసరమేది, అది అవసరమే, నేను కాదనను. దానికంటే ముఖ్యమైనది దేవుని ఆత్మ. ఇది ఇచ్చేయండి దేవునికి, ఇది ఇచ్చేయండి. ప్రాంతానికి నేను నిన్న సాయంకాలం వెళ్తే పాప పుట్టింది, ప్రార్థన పూర్వకంగా పుట్టింది, ఇంకా మాట్లాడటం లేదు, ఇంకా మార్పు సరిగ్గా రావటం లేదు. అయినా దేవుడు బిడ్డనిచ్చాడు కానీ ఇంకా మాట్లాడుతుంది. ఎంతో ఏజ్ అంటే 2.5 years 2.5 years పాప మాట్లాడటం లేదని బాధపడుతుంది. ఇంకెప్పుడు మాట్లాడుతుంది. తేనె రాయిందమ్మా, తేనె రాస్తే బాగా రాస్తుందా తేనె. అప్పుడు నేను చెప్పాను, అత్తాపూర్లో ఆర్గానిక్ ఒక షాప్ ఉందమ్మా, నేను అక్కడ తీసుకుంటాను చెప్పు, ఆ ఆర్గానిక్ తేనె రాసి చూడండి అని. తప్పకుండా మీరు తీసుకోకూడదని నేను అయ్యగారి దగ్గర పెట్టండి, నేను అయ్యగారి దగ్గర నుంచి తీసుకుంటానని చెప్తాను. రాగానే అదే చెప్పే సిస్టర్ షాప్ ఓపెన్ చేసి కాస్త నాకు తేనె కావాలి సిస్టర్, ఆ తేనె బ్రదర్కి ఇస్తానని చెప్పాను. ఇలాంటివన్నీ కూడా ఎంత ఆసక్తి ఉంది చూడండి. మీరు తీసుకుని అయ్యగారి దగ్గర పెట్టండి, అయ్యగారి దగ్గరికి ఎన్ని తీసుకుంటారో నాకు సమయం దొరికినప్పుడు. దేవుడిచ్చే రక్షణ కొరకు ఏదన్నా ఆసక్తి ఏది. తర్వాత కిందికి వచ్చాను 11వ వచనం, తిమోతి గారు రాసిన 11వ వచనం. ఆ సువార్త విషయంలో, ఏ సువార్త విషయంలో? ఇప్పటిదాకా మనము ధ్యానిస్తున్నటువంటి ఈ సువార్త విషయంలో నేను ప్రకటించువాడుగాను, అపోస్తలుడుగాను, బోధకుడుగా, అపోస్తలుల కార్యము 9వ అధ్యాయంలో దమస్కుకు ప్రయాణమై వెళుతుంటుంటే నేను నియమించబడ్డాను. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను నియమించబడ్డాను. ఎలాంటి సువార్త ప్రకటించేవాడుగా ఉండటానికి నేను నియమించబడ్డాను. ఇలాంటి బోధ చేసేటటువంటి బోధకుడుగా నేను నియమించబడి అపోస్తలులలో నేను గుర్తింపు పొందేటటువంటి విధముగా నియమించబడ్డాను. మరి ఆయన ఇలాంటి సువార్త ప్రకటించడానికి నియమింపబడితే, ఆయన ఇలాంటి బోధించడానికి నియమింపబడితే, ఆయన ఇలాంటి బోధ ప్రకటిస్తూ అపోస్తలుడుగా ఉండటానికి నియమింపబడితే, వినే మనం ఇలాంటి సువార్త వినడానికే నువ్వు నియమింపబడ్డావు. హల్లెలూయా. ఇలాంటి సువార్త వినడానికే నువ్వు నియమింపబడ్డావు. క్రైస్తవ కుటుంబంలో పుట్టావు, అన్యుల కుటుంబంలో పుట్టావు, తర్వాత క్రీస్తును తెలుసుకున్నావు, నీటి బాప్తిసం ద్వారా నువ్వు రక్షించబడ్డావు. But have you heard the word which belongs to the salvation? Hallelujah. రక్షణకు సంబంధించినటువంటి వాక్యమును వింటున్నావా? ఇలాంటి రక్షణ సువార్త మాత్రమే, దేవుడు అనుగ్రహించేది రక్షణ మాత్రమే, ఇంకా ఏది కాదు అన్న సువార్త ప్రకటించడానికి నన్ను బోధకుడుగా అపోస్తలుడుగా అంటే వినటానికి నిన్ను కూడా ఇలాంటి సువార్తని, దేవుడిచ్చేది రక్షణ సువార్తని, రక్షణని, దాని కొరకే నన్ను పుట్టించాడు. దానిని తీసుకొని దానిని కాపాడుకుంటూ చచ్చిపోవటానికే నేను పుట్టాను. దశం అందుకొరకే దేవుడు ఉన్నాడు, అది తీసుకోవడానికి దేవుడు ఉన్నాడు. అది తీసుకుంటే భూమి మీద నీకు ఏది తప్పు కాదు, ఏది తప్పు కాదు. 21 సంవత్సరాల క్రితం బయటకు వచ్చాను, 20 లక్షల రూపాయలు అప్పుకు బయటకు వచ్చాను. ఉన్న ఇల్లు అమ్ముకున్నాను, అన్నీ అయిపోయాయి. ఈరోజు 21 సంవత్సరాల తర్వాత ఆ రోజున ఏమి లేదు. ఉన్న వాహనం టీవీఎస్ షాంపు కూడా కుదువ పెట్టి చివరికి అది కూడా అమ్ముకున్నాను. ఈ సిమంత బంగారం కూడా ఏమి లేకున్నాను. నా కొడుకు ఇక్కడ ఉన్నాడు,
నా కూతురు నా భార్యను తీసుకొని ఇల్లు అమ్మేసి అద్దెకు రోడ్లోకి వచ్చాను. ఈరోజు దేవుడు ఏవేవైతే లేకుండా బయటికి వచ్చాను ఆ వాటి కంటే రెట్టింపు దేవుడు నాకు ఇచ్చాను. అప్పుడు వాటి వెనుక పరిగెత్తారు అది ఏం లేదు. కానీ ఎప్పుడైతే దేవుడిచ్చే రక్షణ కొరకు పరిగెత్తడం ప్రారంభించానో ఆ రక్షణతో పాటు ఈ రోజున అన్ని రెట్టింపు అనుభవిస్తున్నాను. అన్నిటికంటే నుంచి ముందు చెప్పబోతే తెలియదు కానీ కొడుకు కోడలు ప్రేమను కూడా అనుభవిస్తున్నాను. వాళ్ళు చాలా మంది అనుభవించలేదు. మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఇస్ నాట్ experiencing the love of children. But proudly I can say in front of the Jesus Christ that I am experiencing the love of my son and the godchildren. Hallelujah. ఇది అనుభవించాలి కదా. పిల్లల ప్రేమను అనుభవించడం ఆశీర్వాదం కాదనాల. ఇవన్నీ ఎందులో ఉంటాయో తెలుసా? యేసును నమ్ముకుంటూ వచ్చే దాంట్లో యేసు యొక్క రక్షణ స్వార్థను నమ్ముకొని రక్షింపబడితే అందులో ఉండే ఆనందం, అందులో ఉండే తృప్తి, అందులో ఉండేటటువంటి గొప్ప జీవితం. చివరిలో ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచు ఉన్నాను. చదవండి 12వ వచనం. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచు ఉన్నాను. ఏంటి అమ్మా ఏమనుభవిస్తున్నాను అంటున్నాడు పౌలు? ఇలాంటి పిలుపు కొరకు, ఇలాంటి పిలుపుకు తగినటువంటి విధంగా బ్రతకడానికి ఏమొస్తున్నాయి నా జీవితంలో? శ్రమలు, అవమానాలు, నిందలు, వీటిని నేను అనుభవించుచు ఉన్నాను అని చెప్తూ ఇంకో చక్కని మాట అంటాడు. అనుభవించుచు ఉన్నాను కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. శ్రమలు అనుభవిస్తున్నాను, అవమానాలు అనుభవిస్తూ ఉన్నాను, నిందలు అనుభవిస్తూ ఉన్నాను. 2021, 2022 చాలా భయంకరమైనటువంటి సంవత్సరాలు నా జీవితంలో. కానీ దానిని ఈ రోజున దేవుడు మార్చేశాడు. సిగ్గుపడేటటువంటి స్థితిలో నుంచి సిగ్గుపడనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. దేవుని వాక్యము కొరకు బ్రతుకుతూ వాక్య పద్ధతి ప్రకారంగా జీవిస్తే నీ జీవితంలో హింసలు తప్పవు, కష్టాలు తప్పవు, అవమానాలు తప్పవు, నిందలు తప్పవు. పక్కకు రండి ఒకసారి. అందులోనే 3వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతము, నా ప్రేమను, నా ఎవరు చెప్తాడండి ఇన్ని మాటలు? నేను కలిగి ఉన్నాను. పౌలు చెప్తున్నాడు. వాక్యం చెప్పడం లేదు, వాక్యంలో నాకున్నాయి. నాకుద్ది ఓర్పు. నా ఓర్పును అంత్యొకయ, ఈకొనియ, లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవం, నాకు కలిగిన హింసలు. Those who want to live the holy life, you have to prepare for this. Amen. ముస్లింలో ఉండాలి కదా. చాలా విషయాలు ఈ పరిచయంలో నా అనుభవాలు నా కుటుంబానికి నేను చెప్పాను. ఇక్కడ వచ్చిన పరిచయంలో ఇలాంటి సాక్ష్యం నేను చెప్తాను. కానీ లాస్ట్ వీక్ కట్టేసి కొట్టారండి. పోయిన వారు కట్టేసి కొట్టారు. ఇంటికి వచ్చి చెప్పాను, నేను ఆఫీస్లో పడిపోయానని చెప్పాను. ఇప్పటికీ ఈ తొడ దగ్గర నొప్పి ఉంది. కానీ స్టాప్ ద గాస్పెల్. నా టైం టేబుల్ ఏది కూడా మార్చుకోలేదు. నడవలేని స్థితిలో నేను ఇంటికి వచ్చాను. ఒకసారి తెలిసి పడుకున్నాను. ఇక్కడ ఇప్పటికి కనబడితే కత్తితో కొట్టినటువంటి దెబ్బ. యాక్సిడెంట్ కింద పడ్డానని చెప్పాను. ఇంటికి వచ్చాను, పసుపు పెట్టుకున్నాను, ఆ పని నింపాను, కట్టుకొని నిండగా కప్పుకొని పడుకుంటే పొద్దున లేస్తే కానీ వారికి తెలియలేదు నాకు అంత పెద్ద గాయమైంది అన్న విషయం. నాకు కలిగిన హింసలు సహించి తిని చదువుట
హింసలను ఉపద్రవములు తెలుసుకున్న వాడనై నన్ను వెంబడించితివి, అట్టి హింసలను సహించితిని గాని వాటన్నింటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను. హల్లెలూయా. He is always with you. Amen. He will be always with you. Because my God is with me. Amen. ఇది ఒక్కటి కాదు, రెండు కాదు. రీసెంట్ లాస్ట్ వీక్ లో జరిగింది చెప్తున్నారు. ప్రభువు నన్ను తప్పించాను. చెప్పానుగా, ప్రపంచంలో కత్తితో తలవారుతో ఇలా నరకటానికి దగ్గరికి వస్తే ప్రభువు నన్ను తప్పించాను. హల్లెలూయా. ఆ ప్రభు నిన్ను తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రైస్తవురాలైతే కాదు, క్రైస్తవులైతే కాదు, పరిశుద్ధుడివైతే, హల్లెలూయా, పరిశుద్ధురాలైతే, కనీసం పరిశుద్ధురాలివి పరిశుద్ధుడు అవ్వటానికి ప్రయాసపడినా సరే దేవుడు నిన్ను తప్పిస్తాడు. సిగ్గుపడనివ్వడు. ఇక్కడేమన్నాడు? సిగ్గుపడను. క్రైస్తవుడు శ్రమలు అనుభవిస్తున్నాను, కానీ ఈ శ్రమలో నేను సిగ్గుపడను. ఇంకో చక్కటి మాట అంటాడు, ఇది చదివించి నేను ముగిస్తాను. చదవ. ఎరిగిదుడు గనక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. దేవుడు అప్పగించిన దాన్ని నేను కాపాడుతున్నాను. ఏ రోజైతే దేవుడు నాకు ఒకటి అప్పగించాడో అదే రోజున నేను దేవుడికి ఒకటి అప్పగించేశాను. అప్పగించాను. ధైర్యంగా చెప్తున్నాడు నా అన్న పౌలు, నేను నా దేవునికి అప్పగించాను. హల్లెలూయా. నేను ఏదైతే నా దేవునికి అప్పగించానో రాబోయేటటువంటి దినములలో నేను నమ్మి నేను ఎరిగినటువంటి నా దేవుడు నన్ను సిగ్గుపడనివ్వడు, ప్రతి దానిలో నుంచి తప్పిస్తాడు. నేను అప్పగించిన దానిని కాపాడతాడు. ఏం అప్పగించాడు? సమస్తం. ఆయన ప్రాణమును అప్పగించేశాడు, ఆయన దేహమును అప్పగించేశాడు. అన్నిటికంటే మించి దేవుడు ఆయనకు అప్పుగా ఇచ్చిన ఆత్మను కూడా అప్పగించేశాడు. నాట్ వైల్ హి ఈస్ డైయింగ్. ఆయన చనిపోయేటప్పుడు ఆత్మను అప్పగించలేదు. దమస్కుకు వెళుతూ ఉంటుంటేనే, సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసించుచు ఉన్నావని ఆ స్వరము వినినప్పుడే నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అనేసాడు. క్రైస్తవం అప్పగించేసింది, నా ప్రాణమును అప్పగించి, నా దేహం సమస్తమును నీకు అప్పగించాను. కాబట్టి నేను ఏదైతే అప్పగించానో రాబోయేటటువంటి దినములలో ఇన్ ద డేస్ ఆఫ్ ది రాప్చర్, రహస్య రాకడలో నేను అప్పగించిన దానిని కాపాడుతాడు. నీ తల్లి కాపాడుతా? అమ్మా, నన్ను ప్రార్థన పూర్వకంగా కనింది. 7వ తరగతిలోనే ఉన్నప్పుడు చనిపోయింది. నా ఆత్మీకమైనటువంటి గొప్ప జీవితాన్ని నా తల్లి చూసే అవకాశం లేదు. బట్ హ్యావ్ ఆలోచన. బట్ నాకు ఒక కోరిక, ఏ తల్లి అయితే ప్రార్థన పూర్వకంగా నన్ను మోసి కానీ ఒక దైవ సేవకుడిని నేను చేస్తానని నా తల్లి అని చెయ్యక చూడక చనిపోయిందో, యేసు రాకడ ఆలస్యం అయితే నేను మరణిస్తే పరదేశంలో ఆ తల్లి దగ్గరికి వెళ్తే, ఆ తల్లిని కనుక నా దేవుడు పరిచయం చేస్తే ఆ తల్లికి నేను చెప్పాలనుకుంటున్నాను, అమ్మా నీ కోరిక తీర్చి నీ దగ్గరికి వచ్చానమ్మా. తెలుసుకున్నాను. ఏ కోరికనైతే దేవుడిని కోరుకొని నన్ను కన్నావో అది నువ్వు చూడలేదమ్మా, ఒకరోజు కూడా అనుభవించలేదమ్మా. బట్ నీ కోరిక తీర్చి నీ దగ్గరికి వచ్చాను. ప్రభువు ఇదిగో నీ తల్లి అని నాకు చూపిస్తే నీ కోరిక తీర్చి నీ దగ్గరకు వచ్చానని మా అమ్మకు చెప్పాలని ఉంది. తెలుస్తున్నా? ఎందుకంటే మా అమ్మ కలిగిన కోరిక నా ప్రభు కలిగిన కోరిక. తెలుస్తున్నా? నా దేవుడు కలిగిన కోరిక. కాబట్టి మనం అందరం ఏ కోరిక కలిగి ఉండాలంటే ఆ ప్రభువు కలిగిన కోరిక మనం అందరం కలిగి ఉంటాం. కాబట్టి మన కన్న తండ్రికి కాపాడలేడు, మన ఉద్యోగాలు కాపాడలేదు, ఏమీ కాపాడలేదు. కానీ పౌరు ధైర్యంగా చెప్తున్నాడు, ఏ ప్రభువుకైతే అప్పగించాను ఆ ప్రభువు కాపాడతాడు. తెలుసుకున్నాం? ఇది ఎప్పుడన్నా అనాది ప్రారంభంలో ఆదామును తయారు చేస్తూ ఉన్నప్పుడే ఐవారు ఏ సంవత్సరం
ముప్పైవ తారీఖు సెప్టెంబర్ మాసంలో 1954వ సంవత్సరంలో సామెత్ అయ్యగారిని పలానా ప్రాంతంలో పుట్టిస్తాను అన్న ఆలోచన మెదడులో పెట్టుకొని ఆదామును మట్టితో తయారు చేశారు. ఆ ఆలోచన ఆ తారీఖు రాగానే సామెత్ అయ్యగారిని గుర్తించేశారు. నవంబర్ 14వ తారీఖున 1966వ సంవత్సరంలో నేను పుట్టాలని ఆయన ఆలోచనలో పెట్టుకొని ఆదామును తయారు చేశారు. ఆ తారీఖు రానే వచ్చింది. 1966వ తారీఖు 14వ నవంబర్ రానే వచ్చింది. వెంటనే అనుకుంటే చేశారు. పుట్టించన్నాడు. రే ఆదాములాగా బ్రతికి సావడానికి పుట్టించలేదా? కయ్యూనులాగా బ్రతికి సావడానికి పుట్టించలేదా? హేబేలులాగా ఇసుకుపడు, హేబేలులాగా అవమానాలు పడు, హేబేలులాగా శ్రమపడు, సొంత వారి ద్వారానే అవమానాలు పడు, సొంత వారి ద్వారా గంజిలో ఈగను తీసేసినట్టుగా తీసుకొచ్చేసి అవసరమైతే సొంత వారి చేతుల్లోనే మరణించబడటానికి నేను నిన్ను పుట్టించానురా. హేబేలులాగా, హనోకులాగా, నోహాములాగా క్రైస్తవ ఇలా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తుల్లాగా అన్నిటికంటే మించి ఈ రోజు పౌలు మనందరికంటే దూరమైనటువంటి పాపి నరహంతకుడు. ఆయన స్వరాన్ని విన్నాడు, పిలుపుకు లోబడ్డాడు, పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. అరే నా ప్రవర్తన అనుకున్నాడు, నా దీర్ఘశాంతం అనుకున్నాడు, నా ఓర్పు అనుకున్నాడు, నా ఇవన్నీ నువ్వు చూసావురా, నా హింసలను చూసి నువ్వు నన్ను వెంబడించావు, నా అవమానాలను చూసి నన్ను వెంబడించావురా, నా అభివృద్ధిని చూసి కాదు, నా వర్ధిలతను నా ఆశీర్వాదాన్ని చూసి నువ్వు నన్ను వెంబడించలేదురా, నా హీనాతమైన స్థితి చూసి నువ్వు నన్ను వెంబడించావు. అలాంటి స్థితిలో నుంచి ప్రభువు నన్ను కాపాడు, నిన్ను కాపాడతాడని చెప్పాడు. ఈ రోజు ఆత్మీయ విధానం మన అందరినీ కూడా అంటున్నాడు, కాపాడతాడు. క్రైస్తవం కాపాడుతాడు. చెప్పండి, కాపాడతాడు. నన్ను కాపాడతాడు, నా కుటుంబాన్ని కాపాడతాడు, నా బిడ్డల్ని కాపాడతాడు. నా కుటుంబం అంతా కూడా రక్షింపబడుతుంది. నా జన్మకు, నా పిలుపుకు అర్థవంతమైన జీవితాన్ని కలుగ చేస్తాడు. పరిశుద్ధమైన దేవ, నా తండ్రి ఇంటి మాటలను తండ్రి ప్రభు అందించడానికి ఈ రోజున రాష్ట్రం కూడా వచ్చేసి తండ్రి ప్రభు గడిచిన వారంలో తండ్రి ప్రభు హింస వెళ్ళి ప్రమాదకరమైనటువంటి విషయంలో నుంచి తప్పించి ఈ రోజున ఆలయంలో నిలబడే ఈ మాటలను అందించేటటువంటి కృపను ఆయుష్ను పొడిగించినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి స్థితులు స్తోత్రాలు చెల్లిస్తాం. అవకాశం కలిగించే సాయి గారికి, అమ్మగారికి, సంఘానికి, కుటుంబాలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రసిద్ధి గురించి స్నానం తల్లి స్వామి అందరికీ ప్రార్థిస్తాం. ప్రార్థన పడుతుంది.